అంబేద్కర్ జిల్లా పి గన్నవరం టీడీపీలో వర్గపోరు హాట్ టాపిక్ గా మారింది. మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో రెండుగా విడిపోయిన తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు, సీఎం రిలీఫ్ చెక్ పంపిణీ కార్యక్రమాలకు సమాచారం ఇవ్వడం లేదంటూ మండల అధ్యక్షురాలిపై పలువురు పార్టీ నేతలు తిరగబడ్డారు. టీడీపీ అనుబంధ కమిటీల ఏర్పాటు విషయంలో ఏకపక్ష ధోరణితో వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించి మీటింగ్లు పెట్టి జనాన్ని తీసుకురావడానికి తప్ప పదవులకు మేం పనికిరామా అని నిలదీశారు. 2 ఏళ్లు గడుస్తున్నా నియోజకవర్గానికి ఇన్ఛార్జి లేకపోవడంతోనే వర్గపోరు వివాదాలు తారాస్థాయికి చేరుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. మీటింగ్ అంతా మేమే కండక్ట్ చేస్తాం. జనాన్ని పోగేసింది మేమే, జనాల్లోకి వెళ్ళింది మేమే. మరి క్లస్టర్ని ఎవరు వేస్తున్నారో, లేకపోతే యూనిట్ ఇన్ఛార్జిని ఎవరు వేస్తున్నారో, లేకపోతే బూత్ కన్వీనర్ని ఎవరు వేస్తారో మాకు తెలియకుండా చేసేస్తే అంటే మీరు ఎవరైనా చెప్తే వెనకాల వెళ్ళిపోమంటే వెళ్ళిపోయి వర్క్ చేయాలి. అంతేనా మేడం? మీరు ఆలోచించండి సార్. ఒక వర్కర్ ఉంటే అది మేడం గారు ఎవరైనా హార్డ్ వర్క్ ఉన్నారంటే వాళ్ళ వెనకాల తిరిగి మేము ప్రయాణం చేయగలం కదా. ఎవరో ఇంట్లో కూర్చున్న వాళ్ళకి పదవి ఇచ్చేస్తే మేము వర్క్ చేయాలా? 10 ఒకరు మేడం. మీటింగ్ అంతా మేమే కండక్ట్ చేస్తాం. జనాన్ని పోగేసింది మేమే, జనాల్లోకి వెళ్ళింది మేమే. మరి క్లస్టర్ని ఎవరు వేస్తున్నారో, లేకపోతే యూనిట్ ఇన్ఛార్జిని ఎవరు వేస్తున్నారో, లేకపోతే బూత్ కన్వీనర్ని ఎవరు వేస్తారో మాకు తెలియకుండా చేసేస్తే అంటే మీరు ఎవరైనా చెప్తే వెనకాల వెళ్ళిపోమంటే వెళ్ళిపోయి వర్క్ చేయాలి. అంతేనా మేడం? మీరు ఆలోచించండి సార్. ఒక వర్కర్ ఉంటే అది మేడం గారు ఎవరైనా హార్డ్ వర్క్ ఉన్నారంటే వాళ్ళ వెనకాల తిరిగి మేము ప్రయాణం చేయగలం కదా. ఎవరో ఇంట్లో కూర్చున్న వాళ్ళకి పదవి ఇచ్చేస్తే మేము వర్క్ చేయాలా?